హాయ్ అండి. వెల్కమ్ టు విజయరామ్ కిచెన్. ఒంట్లో వేడిని తగ్గించే 2 రకాల లెమన్ జ్యూసెస్‌ని చూపించబోతున్నాను. ఈ జ్యూస్ తాగారంటే ఎంత వేడి ఉన్నా సరే 2 నిమిషాల్లో మాయమైపోతుందనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే పుదీనా ఫ్లేవర్‌తో లెమన్ జ్యూస్‌ని చూపిస్తాను. ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోండి. తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసి ఈ షుగర్ అంతా కరిగేలా బాగా మిక్స్ చేసుకొని కరిగిన తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత చిన్న రోల్ తీసుకొని ఇందులోకి ఒక లెమన్ని కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా పుదీనా వేసి ఇవన్నీ కూడా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకొని తీసుకోండి. ఇలా దంచి తీసుకోవడం వల్ల పుదీనా ఫ్లేవర్తో జ్యూస్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాము. తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చక్కెర సిరప్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి సోడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి పుదీనా ఫ్లేవర్తో లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది. పుదీనా ఫ్లేవర్తో ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. సెకండ్ జ్యూస్ వచ్చేసి పచ్చిమిర్చి ఫ్లేవర్తో చూపిస్తున్నాను. దీనికోసం ఫస్ట్ ఇలాంటి ఒక బాటిల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక లెమన్ని జ్యూస్ తీసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక చిటికెడంత సాల్ట్, అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. తర్వాత ఇందులోకి చల్లని కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి బాగా షేక్ చేసుకోవాలి. ఇలా షేక్ చేయటం వల్ల ఫ్లేవర్స్ అన్నీ జ్యూస్లోకి వెళ్ళి మనకి జ్యూస్ టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి ఈ జ్యూస్ని సర్వ్ చేసుకోండి. ఈ జ్యూస్ పచ్చిమిర్చి ఫ్లేవర్తో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ లెమన్ జ్యూసెస్ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి కింద ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.